హాయ్ అండి, అందరికీ బాగున్నారా? ఈరోజు మా టెర్రస్లో కొంచెం ఫ్లవర్స్, తులసి మొక్కలు, గులాబీలు ఇలా ఉన్నాయన్నమాట. ఈ మా హస్బెండ్ పడుతూ ఉన్నారు ఎప్పుడు వాటరు. నేను మర్చిపోయా పెట్టడం. కొంచెం వాడినట్టుగా ఉన్నాయి. ఇవేంటో ఫ్లవర్స్ చెప్తారా? మీకు ఏమైనా తెలుసా? ఇక్కడ చూడండి, ముందు మల్లెలు ఎంత బాగున్నాయో. చాలా పూసాయి మార్చిలో అనుకుంటా. కింద నైబర్ వాళ్ళు పెరికేస్తుండ్రి. ఆఫ్టర్నూన్ వచ్చి చూసేవాడికి కోసేస్తారు. అట్లా టచ్ చేయొద్దండి అని చెప్పినా ఒక్కరోజు వింటారు, మళ్ళీ వచ్చేస్తారు అన్నమాట. ఎన్ని గులాబీలు అయితే, ఇంకా చేమంతులు అసలు ఎంత బాగుండేనో, కుచ్చులు కుచ్చులుగా మొత్తం కోసేసినారు. ఫస్ట్ ఇచ్చాయన్నమాట. కార్తీక పౌర్ణమికి ముందు రోజు చూసా. ఇంకా రేపు కార్తీక పౌర్ణమి కదా, కోసుకొని ఫ్రెష్గా పెట్టుకుందాంలే దేవుడికి అనుకున్నా. మార్నింగ్ 10కి వచ్చి చూసా, బాగున్నాయి. వీడియోస్ కూడా తీసుకున్నా. ఈవినింగ్ 4కి వచ్చేప్పటికి ఒక్క ఫ్లవర్ లేవండి. ఎంత బాధ అనిపించిందో. ఫస్ట్ ఫ్లవర్స్ అదిను. ఆ చెట్లు కొంచెం ఒక జ్ఞాపకం అన్నమాట. మా పెళ్లి చూపులకి వెళ్ళి అమ్మ వేరే వాళ్ళ తోటలో ఉంటే వాళ్ళని అడిగి ఒక 2 చెట్లు తీసుకొచ్చింది. ఆ 2 చెట్లు చాలా 5-6 ఇయర్స్, ఆల్మోస్ట్ 7 ఇయర్స్ దాకా పెట్టుకున్నదన్నమాట. చెట్లు అలానే బోర్ దగ్గర పెట్టింటే మా నాన్న ట్రాక్టర్తో గమనించుకోకుండా దున్నేపిచ్చేసాడంట. ఇంకెన్ని పక్కన పెట్టినా మళ్ళీ బ్రతకలేదనేసి ఒక 2 మొక్కలేమో నాకు తెచ్చి ఇచ్చింది. వాటిని పెట్టాను ఇక్కడ పాట్స్లో. ఇక్కడ ఉన్నాయి కదా, ఇలా అన్నమాట. దగ్గరికి వెళ్తే అక్కడేమో బాగా వచ్చిండే. ఫస్ట్ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి, పెద్ద పెద్దగా వస్తాయి చేమంతులు. మార్నింగ్ చూశాను, ఈవినింగ్ అంతా తెంపేస్తున్నారు. బాగా ఏడుపు వచ్చేసింది. ఒకవేళ అడిగి కోసుకున్న బాధ ఉండకపోయిండే నాకు. అస్సలు ఏం ఇన్ఫర్మేషన్ లేకుండా, ఏం అడగకుండా అలా ఎలా తెంపేస్తారో తెలీదు. మళ్ళీ అదే పనిగా చెప్పాను అన్నమాట బిల్డింగ్లో అందరికీ కూడా, మీరు కావాలంటే ఒకసారి అడిగి తెంపుకోండి. అట్లా తెంపుకుంటే నాకు బాధ వేస్తుంది కదా, నేను కూడా తెంపుకునేదాన్ని కదా అనేసి. ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వలేదు. మేము కాదు. మళ్ళీ డైలీ ఒక మల్లెపూలు అన్నమాట, గుండు మల్లెలు, గులాబీలు ఇక్కడ ఉన్నాయి కదా గులాబీలు. అవైతే ఇంక మార్నింగ్ చూసి వెళ్తానా, ఈవినింగ్కు సరిగ్గా కూడా విచ్చుండవు, అప్పటికే తెంపేసింటారు. ఇంకా మా ఆయనతో ఏడ్చా ఒకరోజు, ఇట్లా చేస్తుంటే ఎలా అని. మళ్ళీ అడిగా, మేం కాదన్నారు. ఇక్కడైతే ఈ గులాబీలు క్రీపర్ అన్నమాట. మొత్తం ఒక 40-50 ఫ్లవర్స్ వచ్చుండే. జస్ట్ ఇట్లా మార్నింగ్ ఊరెళ్ళి ఈవినింగ్కి వచ్చాను. మరుసటి రోజు మార్నింగ్ చూసేప్పటికి చూడండి ఎలా గిల్లేశారో. అసలు సిటీలో కూడా దొంగలు ఉంటారు, విలేజెస్లోనే కాదు, సిటీలో మరి మామూలుగా పూల దొంగలు ఉన్నారండి. మా బిల్డింగ్లో, మేమున్న బిల్డింగ్లో చాలా బాధ అనిపిస్తుంది కదా. ఇష్టంగా కనిపిస్తుందా? స్టార్ ఫ్రూట్ వచ్చాయి. ఇవి ఎప్పుడు తెంపేస్తారో ఇంకా, ఇది ఒక భయం అన్నమాట. చూడండి, ఇప్పుడు ఇలా ఉంది కదా, ఈవినింగ్ తెంపేస్తారు. ఏం చేయలేము ఇంకా. నాకేమో తెంపబుద్ధి కాదు. నాకు చెట్లలో అలానే ఉండాలంటే ఇష్టం అన్నమాట యాక్చువల్గా. ఈ ఫ్లవర్స్ అయితే చెట్టు తీసుకొచ్చినప్పటి నుంచి ఒక 1 ఇయర్ దాకా ఫ్లవర్స్ అంతా ఏమో అంటే కుళ్ళిపోయేది, పుచ్చిపోయేది, ఇలా ఇచ్చిందనమాట, సరిగ్గా రాకోకుండా. మొన్న మా హస్బెండ్ అంతా కట్ చేసి ఇలా కోకోపీట్ ఉంటుంది కదా, అది తీసుకొచ్చి వేసేపటికి చాలా బాగా వచ్చిందండి ఫ్లవర్స్. 5-6 ఫ్లవర్స్ వచ్చాయి. ఇంకా 2 డేస్లో విచ్చుతాయి అనగా మొత్తం తెంపేసినారు. ఇంకా అస్సలు మామూలుగా ఏడుపు రాలేదు నాకైతే. చూడండి తులసి
ఇవి చేమంతి చెట్లు అనమాట. మళ్ళీ అయిపోతుంటే అన్నీ ఇలా పెట్టేసా. ఒక్క ఫ్లవర్ ఉన్ని రండి బాబు. మరి సాఫ్ట్వేర్లు డిగ్నిటీగా ఉంటారు అంటారు కానీ బాధ అనిపిస్తుంది. ఒక ఆమెను అడిగితే ఇంకో ఆమెను అడుగు ఆమెమో అని పుచ్చులు చెప్తారు సిటీలో. కొంచెం అయితే బాధ అనిపిస్తుంది కదా, మనం కష్టపడి పెంచితే. పోనీ అడుగుతారా అంటే అడగరు. మేము గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటాము. పైన టెర్రస్ పైన ఉంటాయి ఫ్లవర్స్. 3rd ఫ్లోర్ అనమాట. సర్లే మళ్ళీ తెంపుకుందాం అనేలోపు కోసేసి ఉంటారు. ఇక్కడ చూడండి, కూర్చోడానికి ప్లేస్ ఎంత బాధ ఉంటుందో. కష్టపడి పెంచుకున్న చెట్లు. బాధ అని కాదు కానీ ఒక ఎమోషన్ అనేది ఉంటుంది కదా.